జై శ్రీరామ్. నేను యూనో అసెట్ పార్ట్నర్ అండి. మాది సౌత్ ఆంధ్రప్రదేశ్. నా పేరు లోకేష్ అండి. నేను 2023 జూలై మంత్ యూనో ప్రోగ్రాం గురించి ఒక జూమ్ మీటింగ్ ద్వారా తెలుసుకున్నాను. దాంట్లో అసెట్ ప్రోగ్రాంలో డేటా సెంటర్లో క్లౌడ్ పార్టికల్స్ తీసుకుని అసెట్ ఓనర్గా ఎంటర్ అయ్యానండి. నేను డేటా సెంటర్ అయితే కనుక మనకి ఫ్యూచర్ ఉన్న ఇండస్ట్రీ అని చెప్పి మనకు అన్ని లీగాలిటీస్ పార్లమెంట్లో బిల్ పాస్ అయింది దీనికోసం. ఎందుకంటే మన డేటా సెంటర్స్ ఇండస్ట్రీ అనేది కూడా ఫ్యూచర్ ఉన్న గ్రోత్ ఉన్నది అనేది అన్ని కంట్రీస్లో కూడా యూఎస్ యూకేలో డెవలప్ అవడమే కాకుండా ఫ్యూచర్ ఇండియా డిజిటలైజేషన్కి కూడా మనకి ఐటీ సెక్టర్లో కూడా ఇండియా నెంబర్ 1 ప్లేస్లో ఉంటుందనేసి భావించి నేను ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం జరిగింది. నా ప్రీవియస్ వర్కింగ్ లొకేషన్ కూడా నేను టెలికాంలో చేశానండి. 16 years అరౌండ్. ఎయిర్టెల్లో చేశాను, రిలయన్స్ జియోలో కూడా చేశాను, నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్లోని. దాని ద్వారా ఈ అసెట్ ప్రోగ్రాము సర్వర్స్ ఇవన్నీ కూడా నాకు ఐడియా ఉంది. అక్కడ కూడా ఎస్ఎల్వి మోడల్లోనే ఏదైతే మనకి ఎయిర్టెల్ టవర్స్ కానీ రిలయన్స్ జియో టవర్స్ కానీ ఇవన్నీ కూడా సేల్ అండ్ లీజ్ బ్యాక్ మోడల్లోనే వర్క్ అవుతాయి. సేమ్ నాకు అది నచ్చి కూడా ఇక్కడ కూడా ఎస్ఎల్వి మోడల్లోనే తీసుకోవడం జరిగింది. జూలై నెల 2023లో ఒక పార్టికల్తో స్టార్ట్ అయ్యి నేను తర్వాత ఒక 5 పార్టికల్స్, 15 పార్టికల్స్, ఓవరాల్గా 26 పార్టికల్స్ వరకు కూడా తీసుకున్నానండి. దాని తర్వాత మా ఫాదర్, మదర్ వాళ్ళ మెడికల్ ఎమర్జెన్సీ నిమిత్తం కూడా వాళ్ళతో కూడా మంత్లీ ఎంతో కొంత వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్కి కానీ వాళ్ళ మెయింటెనెన్స్కి కానీ ఉంటాయని చెప్పేసి వాళ్ళకు కూడా పార్టికల్స్ తీసుకోవడం జరిగింది. ఆ వచ్చే డబ్బులతోటే వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఏదైతే మనకి ఈడీ సంస్థ రైడ్ జరిగిందో కంపెనీ మీద, ఆడిట్ అవన్నీ జరిగినాయి అని చెప్పారు. దాని తర్వాత మేము యూట్యూబ్లో చూసిన తర్వాత మాకు లాస్ట్ ఇయర్ ఇప్పటివరకు 11 నెలల రెంట్ అనేది ఆగటం జరిగింది. అంతవరకు కూడా కంపెనీ ఏ విధంగా అయితే మనకి రెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుందో అది ఎవ్రీ మంత్ 2వ తారీఖుని సెకండ్ రెంట్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడూ కూడా డిలే చేయటం కానీ ఏమీ జరగలేదండి. నాకు వచ్చి 3 పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళ స్కూల్ ఫీజు నిమిత్తం కానీ గోల్డ్ లోన్ పెట్టి ప్లస్ క్రెడిట్ కార్డ్ లోన్ ద్వారా, ఎల్ఐసి లోన్ ద్వారా ఈ పార్టికల్స్ అనేసి తీసుకోవడం జరిగిందండి. అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్కి ఇలాగ వాళ్ళకు కూడా చెప్పాను ఈ ఎస్ఎల్వి మోడల్లో మనం తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎందుకు నమ్మానంటే ప్రతిదీ కూడా డాక్యుమెంట్స్ ఇచ్చిందని కంపెనీ. ఈ డాక్యుమెంట్స్ కూడా చూడండి, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ నుంచి నాకు రావడం జరిగింది. ఇవన్నీ కూడాను ఈ డాక్యుమెంట్ వచ్చి అసెట్ సేల్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అగ్రిమెంట్ అండి. ఇది క్లియర్గా ప్రతి డాక్యుమెంట్ మీద కంపెనీ స్టాంప్ వేసి ఇలా చేయడం జరిగింది. నెక్స్ట్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అండి. ఇది కూడా కంపెనీ నాకు డాక్యుమెంట్ పరంగా వచ్చింది. చూడండి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. థర్డ్ అగ్రిమెంట్ వచ్చి ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండి. ఇది కూడాను క్లియర్గా ఉంది, చూడండి, స్టాంపింగ్తో సహా సైన్ పెట్టేసి. అసెట్ మానిటరింగ్ ప్రోగ్రామ్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో అవన్నీ కూడా చూసిన తర్వాతే నేను పార్టికల్స్ బై చేయడం జరిగింది. మా ఎంటైర్ ఫ్యామిలీలో మా ఫాదర్, మదర్, మైసెల్ఫ్, మా వైఫ్, మా సిస్టర్ వీళ్ళందరూ కూడా నేను ప్రమోట్ చేశాను. చేయటం వల్ల కూడా మాకు అందరికీ కూడా ఎవ్రీ మంత్ రెంట్ వస్తుంది. ఈ రోజు వరకు కూడా కంపెనీ మాకు ఎప్పుడూ కూడా డిలే చేయడం కానీ ఏం జరగలేదండి.
దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీని మేము కోరేది ఏమిటంటే దీన్ని త్వరితగతిన పూర్తి చేసి మా ఆర్థిక ఇబ్బందుల నుండి మమ్మల్ని కాపాడాలని కోరుచున్నామండి. అలాగే నేను నా టీంలో కూడా చాలామంది నేను ఎవరైతే రిఫర్ చేశానో వాళ్ళందరికీ కూడా మా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వాళ్ళందరూ కూడా చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్తో ఉన్నారు. అందరూ కూడా లోన్లు పెట్టి తీసుకున్నాము తప్పించి ఇది ఏదో నెట్వర్క్ మార్కెటింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీములు స్కాములు అయితే మేము జాయిన్ అయ్యేవాళ్ళం కాదండి. ఇంత ప్రూఫ్గా డాక్యుమెంట్ పరంగా ఉంది. ప్లస్ డేటా సెంటర్ ఇండస్ట్రీ అనేది ఫ్యూచర్ ఇండస్ట్రీ కాబట్టి మేము ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాం. యూనోలో మాకు ఎటువంటి ఫ్రాడ్ జరిగిందనేది మాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఎడ్జ్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఉన్నాయి, క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా మేము గూగుల్లో సెట్ చేసాం. ఆ సర్వర్లో టెరాబైట్స్ ఇవన్నీ కూడా చూసాము. అలాగే నా కొలీగ్స్ కూడా చాలామంది ఎడ్జ్ డేటా సెంటర్లు విజిట్ చేశారు వాళ్ళు కూడా. దానివల్ల మేము వీనోని మేము నమ్ముతున్నాం. మాకు కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించి త్వరితగతిన అందరికీ కూడా రెంట్ వచ్చే విధంగా చేయమని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, జై హింద్.